మనకి వీపు కొట్టుకోవడానికి ఈ బ్రష్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ రోజు నేను మా అమ్మనైతే ఫస్ట్ టైం డిమార్ట్కి అయితే తొడుకొచ్చేసినాను. మన వాళ్ళందరికి హాయ్ చెప్పు. ఇందిరాగాంధీ కూడా ఇంత స్టైల్గా పోతుంది మా చెయ్య. ఈ రోజు నేను అమ్మ కలిసి అల్ల కల్లోలం చేయబోతున్నాం డిమార్ట్ అయితే. ఏందో ఆడోళ్ళకి ఎప్పుడు కూరగిండ్లు స్పూన్లు గెంట్లు పైన ఉంటది కలవరం అంతా. ఈ రేట్ అయితే 19 రూపాయలు 29 రూపాయలు ఉంది. దాన్ని చూసి అమ్మ అయితే తెగెత్తుకుంటుంది. అమ్మకు దగ్గర కొడుకు కనిపించుకోవాలంటే నేను కూడా అమ్మ కంటే పెద్ద ఎత్తుకోవాలని చెప్పి దీన్ని అయితే చెక్ చేసినాను. డిమార్ట్కి వచ్చి గంట అయింది, ఇంకా కూడా మా అమ్మ స్పూన్లు గెంట్లు అంట ఏడే ఉండిపోయింది. అది ఈ ఎల్లో కలర్ గిన్నె అయితే తెగ నచ్చేసి ఉండదంట. కానీ దాన్ని కూడా పక్కన పెట్టేసి ఈ పచ్చ కలర్ గిన్నె అయితే తీసుకునేసింది. ఎందుకు అంటే ఈ అటాక్ డిజైన్ కి దీంట్లో తింటే అటాక్ లో తిన్నట్టే ఉంటదంట. ఈ అటాక్ లో తింటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయంట హెల్త్ కి. మా అమ్మ యూట్యూబ్ లో చూసిండదంట. మా అమ్మకి బుడ్డ గ్లాస్ పైన అయితే కనబడి ఉండదు. ఇది ఎందుకు ఇంత గ్లాస్ లో ఏం తాగితే దప్పికి తీరుతుంది అని చెప్పి అడుగుండది. నేను అమ్మకి చెప్పాను, దీంట్లో దగ్గుమందు కలుపుకొని రాత్రిపూట పడుకునే ముందు ఒక గుక్క తాగితే ఎంతో మంచిది, గుటక్కని తాగేయచ్చు. దానికోసమే స్పెషల్ గా డిజైన్ చేశారు ఈ గ్లాస్ అని చెప్పినాను. అమ్మ కూడా అది నమ్మేసి నేను కూడా ఒక గ్లాస్ తీసుకుంటాను, నాకు కూడా దగ్గు ఎక్కువ వస్తుంది రాత్రుల్లో, తాగుతాను అని చెప్పి ఒక గ్లాస్ అయితే ఎత్తుకుంది. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇక్కడ పొడుగ్గా వల్లలాగా ఒకటి ఉంటే దాన్ని చూసి అమ్మ ఇది దేనికి అని చెప్పి అడిగింది. దీన్ని ఈపుకోవడానికి యూజ్ చేస్తారు స్నానం చేసేటప్పుడు అని చెప్పాను. ఒకటి కావాలంది. నేను వెంటనే పెద్ద పెద్ద డబ్బు ఉండే వాళ్ళు ఇలాంటి బ్రష్లే యూజ్ చేస్తారు మా ఈపుకోవడానికి అని చెప్పాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ సాల్ట్ ప్యాకెట్ నా చిన్నప్పుడు 2 రూపాయలు ఉండేది, ఇప్పుడు జస్ట్ 100 రూపాయలు అంట. ఏందో కరోనా తర్వాత చాలా రేట్లు పెరిగిపోయినాయి. అందరూ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడు క్లియర్ అవుతాయో తెలియదు ఇవంతా. నేను అమ్మ షాపింగ్ కంప్లీట్ చేసుకుని బిల్లింగ్ కోసం అయితే వెళ్ళాము. 19, 29, 39 అని లాస్ట్ కి బిల్ చూస్తే 2500 అయింది. అమ్మ బిల్ వేసేవాడిని 500 దోసుకొని 2000 పెట్టుకో అయ్యా అంది. పాపం దెబ్బకి వాడేవాడుకో మైండ్ బ్లాక్ అయిపోయింది. డిమార్ట్ లో బేరాలు ఆడలేము అమ్మ అని చెప్పి నేను బిల్లు కట్టి బయట అయితే లాక్కొచ్చాను అమ్మని. చివరిగా అమ్మ నన్ను ఒకే ఒక క్వశ్చన్ అడిగింది, డిమార్ట్ కి ఎందుకు అంత పగుళ్ళు ఉన్నాయో అని చెప్పి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ మామ.